ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనం బోట్ నెక్ కటింగ్ చేసేటప్పుడు చిన్న సైజ్ వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. ఇప్పుడు మనం క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే చిన్న సైజ్ వాళ్ళకి ఇలా మనం మామూలుగా అయితే పెద్ద సైజ్ వాళ్ళకి ఫోల్డింగ్ మనం పెట్టుకుని కోరంచులు ఇలా ఆపోజిట్ లో పెట్టుకుని కటింగ్ చేసేస్తాం. కానీ చిన్న సైజ్ వాళ్ళకి ఏంటంటే మనకి తక్కువ క్లాతే పడుతుంది కాబట్టి ఇలా తీసుకుని ఇటువైపు నుంచి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి ఏంటంటే ఆర్మ్ రౌండ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అనేది వస్తుంది, అర్థం కాదు బిగినర్స్కి. అది ఎలా కటింగ్ చేసుకోవాలన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఈ రకంగా క్లాత్ని ఫోల్డింగ్ అన్నది పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎంత ఉండాలి అంటే కనుక మన సైజ్ వచ్చేసి నేను చూపిస్తున్న సైజ్ వచ్చేసి 32 సైజు. చాలా చిన్న సైజు అవడం వల్ల ఏంటంటే 32 సైజుకి 4వ వంతు వచ్చేసి 8 ఇంచీలు వస్తుంది. 4వ వంతు 8 ఇంచీలు వస్తుంది. అంటే 8కి ఒక 3 ఇంచీలన్నా సరే పెంచుకుని ఈ ఫోల్డింగ్ పెట్టుకోండి. 2 అయితే సరిపోద్ది. కానీ మనకి ప్రిన్సెస్ కట్ ఏమైనా కటింగ్ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి కావాలి కాబట్టి ఇప్పుడు 32లోని 4వ వంతు తీసుకోవాలి. 4వ వంతు 8 ఇంచీలు వచ్చింది. 8కి కనీసం 3 ఇంచీలన్నా సరే ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా ఈ వెడల్పు అనేది ఉండాలన్నమాట. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా 11 ఇంచీలు అన్నది ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేస్తాను, మీకు కూడా నీట్గా అర్థమవుతుంది. నేను క్లాత్ ఇలా కట్ చేసి తీసేస్తానండి. తీసేస్తే దాని తర్వాత బ్యాక్ సైడ్ ఎలాగ కటింగ్ చేసుకోవాలన్నది పూర్తి వివరంగా నేను చూపిస్తాను. ఇలా అనమాట. ఇలా తీసి మనం మిగిలిన లైనింగ్ని తీసేసాను. ఇప్పుడు ఈ క్లాత్ మీద ఫస్ట్ బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకునేటప్పుడు సైజు 32 సైజు కదా చిన్న సైజు అనుకుంటాం, కానీ ఫస్ట్ పొడవు పెట్టుకోవాలి. షోల్డర్ గురించి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పొడవు వచ్చేసి సన్నంగా ఉన్న వాళ్ళకి 13.5 ఇంచీలు అనేటప్పటికి కిందకే వస్తుందండి. 14 అంటే 1 ఇంచు కలుపుకొని 14.5కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి హెల్దీగా ఉన్న వాళ్ళకి 14 ఇంచీలు పెడితే అక్కడికి వస్తుందో, అలాగే సన్నంగా ఉన్న వాళ్ళకి 13 ఇంచీలు పొడవు పెట్టినా అక్కడికే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా 14.5 ఇంచీలకి నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇది మన ఇష్టం, మీ బ్లౌజు లెంత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఇందులో మార్పులు ఏమీ లేవు. ఎంత పొడవు అయితే దానికి 1 ఇంచు కలుపుకొని పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి 7 ఇంచీలు పెడుతున్నాను. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి 7 ఇంచీలు పెట్టాలి. ఈ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి? ఎందుకు అంటే కనుక మనకి షోల్డర్ బోన్ అనేది పెద్దగానే ఉంటుంది వెడల్పు, కానీ సైజ్ అనేది తక్కువగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ షోల్డర్ ఎంతైతే పెట్టామో అంతే చంకదింపు అన్నది కూడా పెట్టుకోవాలి. కానీ అరెంజ్ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకన్నా సరే బోట్ నెక్కి షోల్డర్ కన్నా అరెంజ్ అనేది తగ్గించుకోవాలి. షోల్డర్ దగ్గర క్రాస్గా కటింగ్ చేయకూడదు, చంకదింపులోనే తగ్గించేసుకోవాలి బోట్ నెక్కి. ఇప్పుడు ఈ రకంగా 6.5 ఇంచీలకి మనం మార్కింగ్ పెడుతున్నాం. ఏ సైజ్ వాళ్ళకన్నా సరే షోల్డర్ ఎంత అయితే దానికి అరెంజ్ తగ్గించుకుని చంకదింపు అనేది పెట్టుకోవాలి బోట్ నెక్కి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1 ఇంచు మనకి ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచు మాత్రమే ఉంచి రౌండ్ అనేది తిప్పుకోవాలి. 1 ఇంచు ఉంచి రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇది ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఇలాగే, కానీ చెస్ట్ మార్కింగ్ పెట్టేటప్పుడు చిన్న తేడా వస్తుంది చిన్న సైజ్ వాళ్ళకి, అది కూడా చెప్తాను. ఫస్ట్ మనం మార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తిప్పేసుకోండి. షోల్డర్ ఏమో 7 ఇంచీలు, చంకదింపేమో 6.5 పెట్టాం. కార్నర్ నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసి ఇలా అందంగా రౌండ్ తిప్పుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కిందే ఇలా రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మెడ వెడల్పు దగ్గరికి వద్దాం. మెడ వెడల్పు వచ్చేసి మనం ముందు అంటే బోట్ నెక్ కాబట్టి మనకి కనీసం ఒక 4 ఇంచీలు లేదా 4.5 ఇంచీలు పెట్టుకున్నా సరే సరిపోద్ది అనమాట. నేను 4.5 ఇంచీలు పెడతాను. మీకు 4.5 ఇంచీలు అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా 4.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసి మెడ వెడల్పు అన్నది ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5కి మార్కింగ్ పెట్టాం. దాని తర్వాత పైనుంచి కిందకి ఇప్పుడు బోట్ తీయాలి కాబట్టి ఇలా బోట్ అనేది నీట్గా రావాలంటే కనుక 4 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. 3.5 అయితే కొద్దిగా బాగా పైకి వస్తుంది, మెడకి పట్టుకున్నట్టుగా. కొద్దిగా డౌన్కి రావాలి అనుకుంటే 4 ఇంచీలకి పెట్టుకోండి. నేను 4కి మార్కింగ్ చేశాను. ఇటువైపు కూడా పైన ఎంత పెట్టామో 4.5 కదా, మెడ వెడల్పు అంతే పెట్టి ఇలా లైన్ గీసేసుకుని పై లైను కింద లైను కూడా ఇలాగ కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చక్కగా రౌండ్ తిప్పేసుకోండి. ఈ రౌండ్ అనేది ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా రావాలి, తర్వాత ఇలా రౌండ్ తిరిగి ఇందులోకి కలిపేయాలన్నమాట. ఈ రౌండ్ కార్నర్ దగ్గర నుంచి ఎంత వచ్చిందన్నది చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఫస్ట్ మాత్రం ఫోల్డింగ్ దగ్గర కొద్దిగా స్ట్రైట్గా వచ్చి ఆ తర్వాత వంపు తిప్పాలి. కార్నర్ దగ్గర నుంచి 1/4 2 ఇంచీలు
అంటే ఇంచుమించులను 1.5 పెట్టుకుంటే మీకు సరిపోద్ది అనమాట. 1.5 గ్యాప్ ఉండేటట్టుగా పెట్టుకోండి. మెడ డిజైన్ పెట్టుకోవాలనుకుంటే పైనుంచే కొలుచుకోవాలి. పైనుంచి ఎంత డీప్ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నది కొలుచుకోవాలి. నేనైతే కనుక 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేశాను. బోట్ నెక్ కాబట్టి చిన్న సైజ్ అన్న 10 ఇంచులు అనేటప్పటికి చిన్నగానే ఉంటుంది, కానీ మెడ పెద్ద ఉండదు. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. నేను డ్రాప్ మోడల్ పెడదాం అనుకుంటున్నానండి. డ్రాప్ మోడల్ పెట్టాలి అనుకుంటే కనుక ఇలా 3 ఇంచులు వెడల్పు ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని ఇటువైపు కూడా ఈ గీత మీద కూడా 3 ఇంచులు పెట్టుకుని ఇలాగా అడ్డుగా చక్కగా ఇలాగా గీసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ప్రతిదానికి ఒక లెక్క అంటూ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా తీసుకుని కిందనేమో చిన్నది ఇలా మనం మామూలు యూ షేప్కి రౌండ్ ఎలా వేస్తాం అలా ఇచ్చుకుని ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మీకు రౌండ్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారా? ఇలా తీసుకుని ఇలా ఆటోమేటిక్గా ఇలా రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇలా చేత్తోనే మీరు ఇలా మార్కింగ్ చేసుకుంటే నీట్గా డ్రాప్ మోడల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనకి ఇప్పుడు మార్కింగ్ చేయాల్సింది చెస్ట్ మార్కింగ్. చెస్ట్ మార్కింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఈ డ్రాప్ అనేది ఇప్పుడు కటింగ్ చేయము. ఇక్కడి నుంచి మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ రౌండ్కి దగ్గర మనం ఈ చెస్ట్ మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. మనకి 4వ వంతు 8 వచ్చింది కదా, 32లోని 4వ వంతు 8 వచ్చింది. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసారు కదా, ఇలా 8 ఇంచుల దగ్గరికి పెడితే మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర అక్కడికి వస్తుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే రౌండ్ కన్నా ముందే చూస్తున్నారా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. 8 ఇంచుల దగ్గరికి ఇక్కడ పెడితే 32లో 4వ వంతు 8 నుంచి ఇక్కడ పెడితే ఇక్కడికి వస్తుంది. మార్కింగ్ ఇక్కడ పెట్టాను చూడండి, కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టాను. అంటే ఈ రౌండ్ కన్నా ముందే వచ్చేసింది. అలా రాకూడదు. ఏ సైజు వాళ్ళకన్నా సరే చెస్ట్ మార్కింగ్ అన్నది మనం రౌండ్ తిప్పిన తర్వాత మనకి మార్కింగ్ అన్నది రావాలి. ఇది ముందే వచ్చింది అంటే ఈ సైజు వాళ్ళకి చెస్ట్ దగ్గర ఇలా పెట్టామంటే కనుక మనకి పర్ఫెక్ట్గా రాదనమాట. ఇలా ఇక్కడ కలదు, పైకి వెళ్ళిపోద్ది. ఇక్కడ మనం ఇలా గీత గీసేసి కటింగ్ చేసేసిన కుట్ అనేది ఆర్మ్ రౌండ్ అనేది పైకి వెళ్ళిపోద్ది, కాబట్టి తేడా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ని తగ్గించకూడదు. కంపల్సరిగా షోల్డర్ అనేది మనకి 7 ఇంచులు ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ దగ్గర మాత్రమే మనకి తగ్గించుకోవాలన్నమాట. అలా తగ్గించుకోవాలి అంటే కనుక ఒక 3/4 ఇంచ్ అన్నా సరే మీరు ఇలా 3/4 ఇంచ్ అన్నా సరే లోపలికి ఇలా తీసుకోవాలి. ఇలా లోపలికి తీసుకుని ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ మనం పెంచుకున్నాం కదా లోపలికి, దానికి ఇలా కలపాలి. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా క్రాస్గా వస్తుంది. ఇప్పుడు క్రాస్గా వచ్చినప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేయాలి. చూసారా? ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు రౌండ్ తిప్పుకోవాలి. ఇక్కడ నుంచి చూసారా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుని ఇలా ఇప్పుడు రౌండ్ తిప్పుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారా? ఈ రౌండ్కి ఎండింగ్కే మనకి ఆ చెస్ట్ మార్కింగ్ అన్నది వచ్చిందనమాట. ఇలాంటి మార్పులు చేసుకోవాలి చిన్న సైజు వాళ్ళకి. చూస్తున్నారా? ఇక్కడ కదా మనది మార్కింగ్ కరెక్ట్గా చూసారు కదా, మనకి రౌండ్ తిప్పిన తర్వాత వచ్చింది. ఇలా మార్కింగ్ అన్నది లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ వైపు కూడా మామూలుగా మళ్ళీ లోతు అనేది తీసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు నడుం దగ్గరికి వద్దాం. చూసారా? చెస్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా 2 ఇంచులకి ఖర్చుల కోసమని పెంచుకున్నాం. ఇప్పుడు నడుం వచ్చేసి ఈ సైజు వాళ్ళకి మీ బ్లౌజ్కి నడుము ఎంత ఉంటే అంతే, దాంట్లో 4వ వంతుకి 1 ఇంచు కలుపుకొని పెట్టుకోవాలి. నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ నడుము వచ్చేసి 26 ఇంచులు. 26లోని 4వ వంతు చూసుకోవాలి. ఈ 26లోంచి 4వ వంతు చూసుకుంటే 26లో సగం 13, 13లో సగం ఏమో 6.5. ఈ 6 చూసారు, ఇలా 13కి మళ్ళీ సగం చేసుకుని చూసుకుంటే 6.5 వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసమని 1 ఇంచు కలుపుకొని 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే మనకి నడుం మొత్తం ఎంతో దానికి 4వ వంతు తీసుకుని దానికి 1 ఇంచు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఫిట్టింగ్ మార్కింగ్. ఈ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచులు కూడా మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచులు కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చెస్ట్ మార్కింగ్ నుంచి నడుం మార్కింగ్కి ఇలాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత ఈ రకంగా ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ రకంగా చిన్న సైజు వాళ్ళకి మనం కటింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ రకంగా అయితే మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసేద్దాం. బ్యాక్ సైడు
అయిపోయింది. బోట్ నెక్ ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు డ్రాప్ స్టైల్ వచ్చినప్పుడు ఏంటంటే డిజైన్ వచ్చినప్పుడు అది కటింగ్ చేయకూడదు. దాని తర్వాత పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసి కానీ లేదంటే పేపర్ క్యాన్వాస్ యూజ్ చేయకుండా కానీ స్టిచ్చింగ్ అప్పుడు చేసుకోవాలి. బోట్ నెక్ అనేది కటింగ్ చేసుకోకూడదు. సరేనండి. ఈ రకంగా బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బోట్ నెక్ అనేది ఈ చిన్న సైజు వాళ్ళకి కుదురుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బ్లౌజ్ కూడా పూర్తి కటింగ్ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.